నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇటీవల తరచుగా వినిపిస్తున్న మాట పోస్ట్ ట్రూత్ థియరీ అంటున్నారు. అట్లాగే దీన్నే సత్యానంతర భావన అనే మాట కూడా అంటున్నారు. ఇది కొత్తది కాదు. ఇవాళ రాజకీయాలు వినిపిస్తున్న మాట, సమాజంలో వినిపిస్తున్న మాట, పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్, పోస్ట్ ట్రూత్ సొసైటీ, పోస్ట్ ట్రూత్ అన్ని విషయాలు ఏదైనా సరే. ఈ సత్యానంతర భావన అంటే ఏమిటి? సత్యం ఒకటి ఉంటే దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పేది ఇది సత్యానంతర భావన. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒకటి నిజం ఉంటుంది అక్కడ. ఆ నిజాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని చెప్పేదే సత్యానంతర భావన, పోస్ట్ ట్రూత్. సత్యం ఒకటే ఉంటుంది కదా, సత్యాన్ని విడమని చెప్పే భావనలో ఎవరికి వాళ్ళు అన్వయించుకోవడం, ఎవరికి వాళ్ళు ప్రజల్ని ఎదుటి వారిని మోసం చేయడం, ఎదుటి వారి మీద అప్పర్ హ్యాండ్ సాధించడం, ఇది అదే ఉంటుంది. కానీ అది చెప్పరు. అది విడిచిపెట్టి మిగతా అన్ని అంశాలు, దానికి వ్యతిరేకమైన అంశాలు కూడా దీనిలో చేర్చి చెప్పుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తాను. అంటే పురాణాల్లో ఉదాహరణ నుంచి మొదలుకొని మనం సమాజంలోకి వెళ్తాం. గతంలో మనకు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ హతాహత నరో కుంజరో, ఆ నరో అనే గట్టిగా అని, కుంజరో అని చిన్నగా అనడం చూసాం మనం. ఎవరు? మనకు ధర్మరాజు. ధర్మరాజు అన్న మాట వినగానే ద్రోణాచార్యుడు చెలరై యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడు అశ్వత్థామ తన కొడుకు కూడా ఆయనే సరిపోయాడు అనుకొని హఠాత్తుగా ఒక రకంగా హార్ట్ ఫెయిల్ అయ్యి కూడా, అంటే కార్డియాక్ అరెస్ట్ అన్నట్టు కుప్ప కొడుతాడు, రథం మీద కుప్ప కొడి చనిపోతాడు. తన కొడుకే పోయినాక నాకేమో సర్వస్వం మిగిలింది అంటే సర్వసైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుల్నే మరి చంపడానికి ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు మాట మాట్లాడి, ఒక రకంగా అంటే అసత్యము సత్యం కాకుండా చెప్పి, సత్యాన్ని అసత్యం కాకుండా ఏదో మెల్లగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ధర్మరాజు మాట తప్పలేదు, సత్యం చెప్పలేదు కదా అనే మాట వచ్చింది మనకు. అట్లానే చాలాసార్లు, ఎందుకంటే కురుక్షేత్రం నుంచి మొదలు పెడుతున్నాను కనుక చాలాసార్లు భారత రామాయణ మాటల్లో కూడా చాలా వరకు అబద్ధాలు, కొనసాగిన అబద్ధాలే నడుస్తున్నాయి. అంటే దానికి అట్లా చూసుకుంటే మనకు ఆ తర్వాత చూసుకుంటే ఇటీవల 2010 నుంచి పోస్ట్ ట్రూత్ భావన ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అంటున్నాను. దీనిలో చాలా వరకు దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది ఎవరికి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, సమాజాన్ని కూడా చేస్తున్నారు. రాజకీయాలు చేస్తుంటే ఈ మధ్యన పోస్ట్ ట్రూత్ భావన గురించి పెద్ద ఎత్తున పుస్తకాలు ఇవన్నీ ప్రచురితమవుతుంటే దానిలో ప్రధానంగా ట్రంప్ను ఉదాహరణ తీసుకుంటున్నారు. 2016 నుంచి 17 జనవరి 20 నుంచి 21 జనవరి 20 దాకా ఆయన పదవిలో ఉన్నారు. అమెరికా మొదటిసారి అధ్యక్షుడిగా. అప్పుడు మొదటిసారి పదవి కాలంలో 240 అబద్ధాలు వాడిండట ఆయన. అబద్ధాలు అంటే అవాస్తవాలు చెప్పిండు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమించే చేసిండు. 2240 అబద్ధాలు. అట్లానే ఆ సగటు లెక్క పెడితే ఆయన 4 ఏళ్ల పదవీ కాలంలో మరి రోజుకు 6 నుంచి 7 అబద్ధాలు ఇట్లా అతిశయోక్తులు మాట్లాడేండు అనేది ఒక ఉన్నది. కనుక ప్రతిసారి ఇప్పుడు ఆ పుస్తకాలలో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కనుక కూడా అదే ఉదాహరణ తీసుకుంటూ ఇటీవల ట్రంప్ అబద్ధాల మీదే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకు ఇండియాకు పాకిస్తాన్ మధ్యన నేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేయించాను, అణుయుద్ధం ఆపాను, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా, ప్రపంచ శాంతి బహుమతి నాకు ఇవ్వాలి, ఇట్లా చాలా యుద్ధాలు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నుండి యుద్ధాన్ని నేను ఆపాను, ఇట్లా అన్నీ మాట్లాడుతున్నారు. ఇది ఒకటే కాదు, సుంకాల పెంపులో కూడా రకరకాలుగా వాస్తవం ఒకటి ఉంటే దాన్ని మసిపూసి మారిగా చేస్తున్నారు. అందులో భాగంగానే నేను ఇటీవల ఇండియాలో జరుగుతున్న 2 విషయాలు ప్రస్తావిస్తాను. ఒకటి, దేశానికి వస్తే అంతకన్నా లోకల్కి వస్తే మనకు బీసీ రిజర్వేషన్ల మీద చూడండి. 42% రిజర్వేషన్లు ఇస్తా అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామెంట్ ద్వారా చేసి దాన్ని తనకు అనుగుణంగా మాట్లాడుతుంది. అసెంబ్లీలో 3 బిల్లులు పాస్ చేస్తారు, 3 పార్టీలు ఆమోదిస్తాయి, కానీ ఎవరి వర్షన్ వారే మాట్లాడుతున్నారు. ఇందులో ఈ 2 ద్వంద్వ ప్రమాణాలు. అసలు విషయం ఒకటి ఉంటుంది, దాన్ని విడిచిపెట్టి బిల్లులో బీసీలలో ముస్లింలను కలిపి బిల్లులో ముస్లింలు ఉన్నారు అనే మాట కిషన్ రెడ్డి గారు బీజేపీ చెప్తుంది. అది అవాస్తవం. కానీ నిజంగా బిల్లులో ఎక్కడ లేదు. రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. అట్లా ఇటుపక్కన బీఆర్ఎస్ హామీ మీద అమలు మాదే అనుకుంటూనే మేమైతే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, మేము అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేస్తాం వాళ్ళు అంటున్నారు. అంటే బీసీల భుజాల మీద తుపాకీ పెట్టుకుంటూ ఉన్న విషయాన్ని ఒకటే ఉంటే 42 సాధ్యం కాదని తెలిసి వాళ్ళు హామీ ఇచ్చారు, వీళ్ళేమో అమలు చేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా పోస్ట్ ట్రూత్ భావనకు ఒక మంచి సంకేతం. బీసీ రిజర్వేషన్ అంటే 3 పార్టీలు బీసీల భుజాల మీద తుపాకీలు పెట్టి పేల్చేస్తున్నారు.
రెండోది ఏంటంటే ఇటు పక్కన మనకు పైన దేశంలో చూస్తే ఓటు చోరీ బంద్ కరో అనే విషయంలో కూడా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడేం మాట్లాడారు, వారు అధికారంలోకి వస్తే మంచిది, ఎలక్షన్ కమిషన్ మంచిది అవుతుంది, ఈవీఎం మంచిది అవుతుంది. వాళ్ళు అధికారం కోల్పోగానే మాత్రం ఈ రెండు మంచిది కాకుండా పోతుంది. అంటే గతంలో చూసుకుంటే మీరు జిఎస్టీ తెస్తారన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది ఆనాడు బీజేపీ, తెచ్చింది మన బీజేపీ. ఆధార్ కార్డు తెస్తారన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, గోప్యతకు భంగం అనేది తర్వాత కొనసాగిస్తుంది బీజేపీ కదా. మూడు రైతు చట్టాలు తెస్తా అన్నది ఏమో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు స్వయంగా, మేము రైతు చట్టాలను తెస్తామని. అచ్చంగా బీజేపీ ఏవైతే రైతు వ్యతిరేక చట్టాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటుందో ఆనాడే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బిల్లు పెడతా అన్నది. మూడు చట్టాలు బీజేపీ తీసుకొచ్చింది. ఏమైంది? దాని మీద ధర్నాలు చేసిండ్రు, ఆఖరికి ఎర్రకోట మీద జెండా ఎగరేసేదాకా, ఖలిస్తాన్ జెండా ఎగరేసేదాకా పోయింది. చూసినాం కదా, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మరి ఇట్లా నేను చెప్పిన జిఎస్టీ కానీ, ఆధార్ కార్డు కానీ, మూడు చట్టాలు రైతు చట్టాలు కానీ, ఇవాళ ఓట్ల గురించి ఈవీఎంలకు కూడా కానీ తాము గెలిస్తే తమ గొప్ప, ఓడిపోతే ఈవీఎం తప్పు అనే పరిస్థితి అవుతుంది. కనుక ఇవాళ ఈ పోరాటం ఎక్కడికి వచ్చిందంటే ఇవి 4 విషయాలు వేరు మాట్లాడతాం, కానీ ఇక్కడ పోస్ట్ ట్రూత్ భావన ఈ 4 వస్తుంది అంటున్నారు. ఇవాళ ఓటు చోరీ గురించి కూడా వాళ్ళు గెలిచినప్పుడేమో వాళ్ళు కరెక్ట్ అంటున్నారు. అందుకని గత 10 ఏళ్ళు వరుసగా మరి 2 సార్లు ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా 2004-9లో, అప్పుడు ఓటు చోరీ జరగలేదు. 3వసారి గెలిచింది కనుక వీళ్ళు ఈ 11 ఏళ్ళుగానే ఓటు చోరీ జరుగుతుంది. ఇది వాళ్ళ భావన. అంటే ఇవాళ బీజేపీని ఎదిరించే దమ్ము లేక, బీజేపీని గట్టిగా కార్నర్ చేయలేక ఎలక్షన్ కమిషన్ మీద బయట ఏడుస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అంతా కరెక్ట్ ఉందని నేను అంటలేను. అంటే పోస్ట్ ట్రూత్ భావనలో ఇది కూడా ఎలక్షన్ కమిషన్ కూడా భాగమైంది అంటున్నాను. డిజిటల్ ఓటర్ లిస్ట్ అంటే ఇవ్వంటే ఇవ్వరు, నిబంధనలు ఒప్పుకోమంటున్నారు. నిబంధనలు లేకపోతే చేర్చాలి కదా. దేశవ్యాప్తంగా డిజిటల్ ఓటర్ లిస్ట్ ఒకసారి ఇస్తే ప్రతిసారి మారుతుంటుంది. ఎక్కడికైనా చూసుకోవచ్చు, కేరళ ఓటర్ లిస్ట్ చూసుకోవచ్చు, కాశ్మీర్కి చూసుకోవచ్చు మనం. కనుక అట్లాగే ఆధార్ కార్డు పనికిరాదంటున్నారు, తప్పే కదా, అసత్యమే కదా. ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదు చెప్పని సుప్రీంకోర్టు కోరింది. అందుకే ఇవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ పోస్ట్ ట్రూత్ భావన రాజ్యాంగ వ్యవస్థలు చేస్తున్నాయి. స్పీకర్ అధికారాల కుదింపు, స్పీకర్ అధికారుల మీద మనకు 3 నెలల సమయం ఇవ్వడం, వీటన్నిట్లలో కోర్టులతో సహా రాజ్యాంగ వ్యవస్థలతో సహా ఇవాళ పోస్ట్ ట్రూత్ భావన తమ అనుకూలంగా వాదన నిర్మించుకుంటూ ఎదుటివారి వాదన తిప్పికోవడానికి కొట్టడానికి సత్యాలను అసత్యాలుగా మరుస్తూ, అంటే అర్ధసత్యాలు అసత్యాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోస్ట్ ట్రూత్ భావన రాజకీయాల్లో ఉంది, సమాజంలో ఉంది. ఒకరిని కారణం చేయడానికి తమదైన రీతిలో అదే విషయాన్ని తప్పుదారి పట్టించే వాదనలు చేస్తున్నారు. అందుకని దీన్ని పోస్ట్ ట్రూత్ భావనను మనం నిరసించాలి, దీన్ని పాటించకూడదు. నమస్కారం.